అసలు ఈ పిల్లలకి నా మాటలంటే నచ్చట్లేదా, నేనే నచ్చట్లేదా? ఇప్పుడు సరదాగా ఉన్న మనిషి ఇలా ఉన్నాడేంటి దీనంగా? ఒకసారి అడుగుదాం. ఏంటండి నాగేశ్వరరావు గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం చెప్పమంటావు సీను? మా అనిల్ గాడు చదువు బాగా అశ్రద్ధ చేస్తున్నాడు. వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే భయం అనిపిస్తుంది. అలా కుర్రాళ్ళంతా అలాగే ఉన్నారండి, మీరు బాధపడబాకండి. ఏంటో ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాటకి విలువే ఇవ్వట్లేదు. ఏంటి ఈ టైంలో కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది? హలో, అనిల్ వాళ్ళ నాన్నగారండి మాట్లాడేది. అవును సార్, చెప్పండి. అబ్బాయి గత 4 రోజుల నుండి కాలేజీ రావట్లేదండి. అవునా? ఈరోజు వచ్చినట్టున్నాడు సార్. మీ అబ్బాయి వస్తే మేము ఎందుకు కాల్ చేస్తాం సార్? మీ అబ్బాయి వచ్చిన సరిగ్గా క్లాస్ ఉన్నట్లేదు, అలా అయితే టీసీ ఇచ్చి పంపించేస్తాం సార్ మీ అబ్బాయిని. వద్దు సార్, టీసీ అవేమి ఇవ్వద్దు. వాడు వచ్చిన తర్వాత నేను మాట్లాడతా సార్. పొద్దున్నే లేచి కాలేజీకి అని వెళ్ళాడు, ఎక్కడ గాలి వ్యవహారాలు చేస్తున్నాడు ఎదవా.